ఇక చుక్కాని లేని నావ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏటు జలక్ గత 4 దశాబ్దాలుగా అత్యంత విశ్వాసపాత్రుడుగా వాళ్ళ ఆర్థిక దోపిడీలో అండగా ఉంటూ వారిని కాపాడుకుంటూ తన మాంత్రిక లెక్కలతో వాళ్ళని కాపాడుకుంటూ నాటి వైఎస్ రాజారెడ్డి నుండి నేటి వైఎస్ జగన్ రెడ్డి వరకు విజయసాయిరెడ్డి పాత్ర అమోఘం, అభినందనీయం. అంటే అభినందనీయం అంటాం తప్పేమో కావచ్చు, కానీ మీకు కాకపోతే వాళ్ళ దోపిడీకి సహకరించడం కూడా 4 దశాబ్దాల పాటు సామాన్య విషయం కాదండి. సడన్గా ఆయన ఎందుకు రాజకీయాలను విరమించుకున్నాడో ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అంటున్నారు. సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడని కొంతమంది, కాదు విజయసాయిరెడ్డిని అవమానించడని కొంతమంది, ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి విజయసాయిరెడ్డి ఒప్పుకోవట్లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఈ కారణం చేత బయటకు వచ్చాడని కూడా తెలుస్తోంది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడా లేదనే సంగతి మనకు తెలియదు. విలీనం చేయడానికి షర్మిల గారు ఒప్పుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. ఈయనకో మరో జాతీయ పార్టీలో మెర్జ్ అవ్వాలని చెప్పి కోరిక విజయసాయిరెడ్డి గారికి, దానికి కొంతమంది అంగీకరించడం లేదు. కానీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇంకా 3 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉండా కూడా ఆయన బయటకు వస్తున్నాడా అన్నది పెద్ద చిక్కు ప్రశ్నగా ఉంది ఆ పార్టీలో. ఇక ఆ పార్టీ ఎత్తిపోయినట్టేనా అని ఆ కార్యకర్తల మనోవేదన వర్ణాతీతం. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? చెంచలగూడ దగ్గర బులుగు మీడియా ఛానళ్ళన్నీ ఎదురు చూస్తున్నాయంట. సార్ వస్తారు అన్న ఏదో సినిమాలో పాట ఉంటుంది, సార్ వస్తారా అదే అనుకుంటా. ఆ రకంగా ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఇక్కడేమో కెమెరాలు ఆన్ చేసి కూర్చున్నారు ఎప్పుడు వస్తాడు సార్ వస్తారని. అది జగన్ రెడ్డి గారి మీ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి పరిశ్రమలను ఆకర్షించి తీసుకొస్తాంటే మీకోసం బులుగు మీడియా ఛానల్ అక్కడ వెయిటింగ్. ఇంకో చర్చ కూడా ఉంది, ఈ లండన్ వెళ్ళాడు ఇంతవరకు రాలేదు తిరిగి వస్తాడా అని. ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ లక్షల కోట్ల ఆస్తులు వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడు? కానీ వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు వస్తాడు. ఆయన ఆ మధ్య ఇప్పుడు వాగ్దానం చేశాడు, సంక్రాంతి పండగ అవగానే ప్రతి పల్లెలో నిద్రపోతా మీ కష్టాలు తీరుస్తా మీ నెత్తిని మరీ చేతులు పెడతా అన్నాడు. మరి ఎప్పుడు పెడతాడో తెలియదు. ఇంకా ఒకసారి ఆల్రెడీ పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవకాశం ప్రజలు ఇచ్చేలా లేరు. రాజ్యసభ సభ్యులు 11 మంది ఉంటే 3 ఎత్తిపోయారు, ఇప్పుడు ఈయన ఎత్తిపోయాడు. ఇంకొక ఆయన ఉండే అయోధ్య రామిరెడ్డి గారు జగన్కి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయనకి ఆర్థిక అండదండలించిన గొప్ప వ్యక్తి, ఆయన కూడా రాజీనామా అంటున్నారు. అది కూడా ఇవాళ రేపు బయటకు వస్తుంది వార్త. చుక్కాని లేని నావ గాలికి ఎట్టు కొడితే అటు కొట్టుకుపోతూ ఉంటుంది. గాలిలో పుట్టిన పార్టీ గాలిలోనే ఎత్తిపోతుంది. కార్యకర్తలు జగన్ రెడ్డి నమ్మించి కార్యకర్తలు గుర్తించండి. విజయసాయిరెడ్డి కంటే కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించే గొప్ప వ్యక్తి భక్తుడు ఎవరో ఉండరు. మీరంతా జుజుబి ఆయన ముందు. ఆయనే వెళ్ళిపోతున్నాడంటే ఎంత సంఘర్షణ పడి ఉంటాడో, ఎంత మానసిక వేదన గురై ఉంటాడో అర్థం చేసుకోండి. జగన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని ఆ నాయకులకు అర్థమవుతుందా? అందుకే ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నారా అన్నది పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఇక జగన్ రెడ్డి కూడా పార్టీ మూసేసే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. సుప్రీంకోర్టు గత కాలంలో సీరియస్ అయింది, ఆర్థిక నేరాల కేసులు త్వరితంగా పరిష్కరించమని. మొన్న కూడా ఈ మధ్య ఏదో ఒక కేసులో కూడా సీరియస్ అయింది. ఆ భయం మొదలైనట్టుంది వీళ్ళందరిలో. కేసులన్నీ చుట్టుముడుతున్నాయి. ఇవాళ కాదు రేపని తప్పదు, జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? అసలు జైలుకి వెళ్ళటం మొదలు పెడితే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, వైసీపీ పార్టీలో ఉన్న 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ 1st గ్రేడ్ ముఖ్య నేతలు కేసులు త్వరితగతిన పూర్తి అయితే ఒక్కళ్ళు కూడా ఉండరు, అందరికీ జైలే. వీళ్ళ కోసం పెద్ద జైలు కట్టాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు. అది పరిస్థితి. వైసీపీలో జగన్ తర్వాత స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఇక సెలవంటూ ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ నిజమనే అనుకోవాల్సి వస్తుంది. పార్టీకి మూలస్తంభం జగన్ గుట్టుమట్లని తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వేరే దారి చూసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇది పరిస్థితి. విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారితే క్షణాల్లో జగన్ రెడ్డి జైల్లో ఉంటాడు. అంతే కదా. వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ గుట్టుమట్లు, వాళ్ళ లక్షల కోట్లలో దోపిడీ చేసిన సొమ్ము అనండి, ఆస్తులు అనండి, అది బంగారమో వజ్రాలు, ఇవన్నీ ఎక్కడ దాచాడో ఆయనకు బాగా తెలుసు. ఏ ఐలాండ్లో పాతి పెట్టాడో ఆయనకు తెలుసు. ఆయన అప్రూవర్గా మారితే ఎంతసేపు. ఇక్కడ ఇంకో చర్చ కూడా ఉందండి.
విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేయకుండా జాతీయ అధికార పార్టీలో చేరే ఉద్దేశంతో ఉన్నాడని తెలిసి ఆ పార్టీ అధినేతలు కొంతమంది బాబుగారితో సంప్రదిస్తే ససేమిరా వద్దు అన్నట్టు కూడా వార్త, మనకి కరెక్ట్ సమాచారం కాదు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అది. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోవడం మూలంగానే ఆయన రాజీనామా చేసి అజ్ఞాతవాసంలోకి వెళతానని ప్రకటించినట్లు సమాచారం. ఆయన ఇంకోటి కూడా అన్నాడు, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఎక్కడ? చర్లపల్లి జైల్లోనా, రాజమహేంద్రవరం జైల్లోనా తెలియదు మనకి. రాజారెడ్డి నాటి నుండి, వైఎస్ రాజశేఖర రెడ్డి నాటి నుండి నేటి జగన్ రెడ్డి ఆస్తుల వరకు అన్ని అక్రమాల్లో ప్రతి దాంట్లో ఏటు విజయసాయిరెడ్డి అందరికీ తెలిసిన విషయమే అది. ఒకవేళ ఈయన జైలుకి వెళ్తే ఆయన వెళ్ళాలి, ఆయన వెళ్తే ఈయన వెళ్ళాలి, తప్పదు. వెళ్తేప్పుడు అందరూ వెళ్ళాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు చేసిన వాళ్ళు, మాజీ ఎంపీలు అందరూ బోల్డ్ మంది, అసలు లెక్కలేదే. రాజీనామాకి ఎలాంటి ఒత్తిళ్ళు లేవంటున్నాడు, ఎవరి బలవంతం లేదంటున్నాడు. మళ్ళీ 4 దశాబ్దాలుగా అలాగే అపూర్వమైన సేవ చేశానంటున్నాడు. ఏం సేవ చేశాడో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అదే సేవ అంటే ప్రజలకు సేవ చేయలే ఆయన, ఆ కుటుంబాల అక్రమార్జనకి, అడ్డగోలు దోపిడీలకి మాంత్రికుడు విజయసాయిరెడ్డి దొంగ లెక్కలతో చిందరవందర చేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చడమే ఆయన సేవ అనుకుంటున్నాడు. అది సేవ కాదు విజయసాయిరెడ్డి గారు, మీరు ప్రజలకు చేసిన ద్రోహం, దాని సేవను మీరు ఎట్లా అంటారు సార్? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఆయనకు టీటీడీ డైరెక్టర్ ఇచ్చాడు, తర్వాత ఏదో బ్యాంకులో డైరెక్టర్ కూడా పదవి కూడా ఇప్పించాడు. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు. ఇది విజయసాయిరెడ్డి ఆయన ఆ కుటుంబానికి చేసే సేవ. ఏం సేవ చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఆర్థిక దోపిడీకి సూట్ కేసు కంపెనీలు పెట్టి అండగా ఉండి లెక్కల డొక్కలతో వేమార్చి చేసిందే సేవ. ఆ సేవ కంటే ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటాడు ఆయన. 2 సార్లు రాజ్యసభ నన్ను చేశాడు జగన్ రెడ్డి, మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అన్నాడు. దాంతోపాటు మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు ఆయన. గత 10 ఏళ్ళని చూసాం కదా ఢిల్లీలో ఆయన చేసిన లాబింగ్లు. జగన్ రెడ్డి వాయిదాలకు వెళ్లకుండా ఆపటం, సిబిఐని కంట్రోల్ చేసుకోవటం, ఈడీని కంట్రోల్ చేసుకోవటం. అదేనండి అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తి టమాటా సాస్ కత్తి తెలుసు కదా మీకు, దాన్ని కాపాడుకుంటూ రావటం, దానికి విచారణకు హాజరు కాకపోవడం, అలాగే బాబాయ్ గొడ్డలి వేటు, అవన్నీ ఎట్లా సాగుతాయని చూసాం కదా. వీటి అన్నిటి వెనక ఏ మాటకా మాట కృషి చేసింది విజయసాయిరెడ్డి, వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆయన జ్ఞానోదయం అయిందా లేదంటే ఈ రాజీనామా కూడా డ్రామాలో భాగమా అది తెలియాలని కొద్ది రోజులు పడుతుంది మనకి. ఈ రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నాకు వైరం ఏం లేదు, రాజకీయ వైరుధ్యం అన్నాడు. ఆయనతో ఎవరికి వైరం ఉండదు, మీరందరూ ఆయన మీద పడి ఏడుస్తా మిమ్మల్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారితో ఏ వ్యక్తికి వైరం ఉండదు. ఆయనంత సాఫీ మనిషి ఎవరు ఉండరు విజయసాయిరెడ్డి గారు. మీరు ఇవాళ ఏదో ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి, ప్రధాన భాగస్వామి కాబట్టి ఆయన మెప్పొందే ప్రయత్నం చేస్తున్నారేమో. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరంతా శిక్షార్హులే, శిక్షింపబడాల్సిందే. మీరందరికీ చర్లపల్లి కావాలో రాజమహేంద్రవరం కావాలో కోరుకోండి. ఇంకొకటి అండి, పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు అండి ఈయనకి. మరి ఎల్కేజీ క్లాస్మేటో ఇంటర్మీడియట్ క్లాస్మేటో మనకు తెలియదు. ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ. ఆయన సినిమాలో ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలుసు. అరగంట టైం దొరికితే ఇంకో సినిమా చేసుకునే అంత బిజీగా ఉంటాడు ఆయన. చిరకాల మిత్రుడు అని చెప్పి కితాబిస్తున్నాడు. సూపర్ ఐటమ్ అనమాట ఇవన్నీ. విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మండిపడ్డారు. మా ఉత్తరాంధ్రని దోచుకున్నావు, దోపిడీకి గురి చేశావు, అడ్డగోలుగా వ్యవహరించావు, నిన్ను వదిలిపెట్టాం, నీ కేసులు ఎక్కడికి పో, రాజీనామా చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, నువ్వు ఎక్కడ ఏ పొలంలో వ్యవసాయం చేసినా నిన్ను తీసుకొస్తాం, రోడ్డెక్కిస్తాం అని ఆయన సీరియస్గానే మాట్లాడారు. అలాగే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా సీరియస్గా మాట్లాడారు విజయసాయిరెడ్డి రాజీనామాపై. విజయసాయిరెడ్డి నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా? జగన్తో కలిసి దోచుకున్న 1,00,000 కోట్ల ప్రజల సొత్తును బయటపెట్టాలి. విజయసాయిరెడ్డికి కేసుల భయం పట్టుకుంది. రాజీనామాల పరంపర విజయసాయిరెడ్డితో ఆగదని
సోమిరెడ్డి జోస్యం చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావడంపై టీడీపీ నాయకుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. టీడీపీ జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. ఈ వార్త కూడా బాగా హల్చల్ చేస్తోంది. పొరపాటున మా టీడీపీ కేంద్ర కార్యాలయం గేటు సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారని చెప్పి తీశారనుకోండి, ఈ వైసీపీ వాళ్ళంతా రెడీగా ఉన్నారు లోపలికి దూకేయడానికి. బాబు సెక్యూరిటీ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అరాచక మందం రానివ్వకండి లోపలికి. మీ కళ్ళు కప్పి దూరిపోగలరు వాళ్ళు పసుపు షర్ట్లు వేసుకొని. మొన్న చూశారు కదా సాక్షిలో పచ్చటి తెలుగుదేశం లోగోలతో యాడ్, అది పరిస్థితి. అదేందో కానీ గమ్మత్తుగా జగన్ రెడ్డి ఎప్పుడు లండన్ వెళ్ళినా ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఒకసారి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఏం జరిగిందో ఆ పార్టీ ఎత్తిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. బాబు గారిని అరెస్ట్ చేయకపోతే జగన్ రెడ్డి నీకు గౌరవప్రదమైన స్థానాలను దక్కి, కేవలం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్లే నువ్వు 11 స్థానాలకి కుదేలుడువై 11 రెడ్డిగా నిలబడిపోయావు. అలాగే ఇప్పుడు వెళ్ళావు, విజయసాయిరెడ్డి ఎత్తిపోయాడు, అయోధ్య రామరెడ్డి రెడీ ఎత్తిపోవడానికి. నీ పార్టీ చుక్కాని లేని నావైపోయింది. ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఇక నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఉంటావో నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోతావో తెలియని పరిస్థితి. పోనీ మీ సతీమణి భారతిరెడ్డి గారన్నా పార్టీ పడ్డాలు చేయకపోతే అవకాశం ఉందా అంటే అది కూడా లేకుండా చేసావు. ఆ సాక్షి పేపర్ మీద కూడా బోల్డ్ కేసులు పెట్టించావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టలేదు జగన్ రెడ్డి. నువ్వు మామూలుడు కాదు. భార్య మీద అనేక కేసులు, ఆఖరి కన్న తల్లి మీద కూడా కేసు పెట్టిన గనుడువు నువ్వు జగన్ రెడ్డి. నీకు దండం పెట్టాలా? కన్న తల్లి మీద ఎవరన్నా కేసు పెట్టిస్తారంటయ్యా? కన్న తల్లి మీద. అక్కడే నీ పతనం మొదలైపోయింది. ఇక నీ పార్టీ ఎత్తిపోయినట్టే.